ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన మీటింగ్లో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్సీలందరూ ఐక్యంగా ఉండి ఫలాలను పొందాలని సూచించారు వక్తలు. ఇక దళితులు అంతా కలిసి పోరాటం చేసి రాజ్యాధికారం దక్కించుకోవాలన్నారు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుపై సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో పలువురు వక్తలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు అటెండ్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో చాలా సమస్యలు వస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఐక్యతను కాపాడుకుంటూనే ఎస్సీలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రిజర్వేషన్ ఫలాలు ప్రభుత్వాలు సరిగ్గా పంపకం చేయకనే సమస్యలు వస్తున్నాయన్నారు. వర్గీకరణే సమస్యకు పరిష్కారం అన్నప్పుడు మార్గదర్శకాలు కూడా ఉండాలన్నారు కోదండరాం. వర్గీకరణకు దారితీసిన పరిస్థితులు ఏ ఎస్సీ కులము సృష్టించినవి కావు, ఎస్సీలు సృష్టించినవి కావు. ఇది మన దగ్గర జరిగినటువంటి అసమాన అభివృద్ధి, మన ప్రభుత్వాలు అనుసరించినటువంటి నీతి, పంపకాలు సరిగ్గా జరగకపోవటం వల్ల తలెత్తిన సమస్యలు, వాటి నుంచి వచ్చినటువంటి సమస్యలే తప్ప మరొకటి కావు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం నుంచి చాలా అడగవలసి ఉంటుంది. ఆ అడగవలసినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. దేశంలో దళితులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. మాలల వల్లే మాదిగలకు అన్యాయం అనేది కరెక్ట్ కాదన్నారు. దళితులు అంతా కలిసి పోరాటం చేయాలన్నారు హరగోపాల్. బీజేపీకి 400 సీట్లు వస్తే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో అంటరానితనం ఉందని, ఆ పరిస్థితిని మార్చాలన్నారు హరగోపాల్. ఈ దేశానికి పాశ్చాత్య రాజ్యాంగం అంటే అలాంటి రాజ్యాంగాన్ని అది మన ప్రజాస్వామ్యం కాదు. అది మన కల్చర్లో కానీ మన చరిత్రలో లేదు. ఎక్కడి నుంచో మనం దాన్ని తెచ్చుకొని ఈ దేశంలో పెట్టుకున్నాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిస్తున్నాం. రెండవ రోజు రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నాం. మూడవ రోజు ఈ దేశ సాంప్రదాయాలు, చరిత్ర, ఈ దేశం చట్టం, మనతో ప్రకారం మనమంటూ మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 22% ఉందని, ఎస్సీ కార్పొరేషన్ కు 1000 కోట్ల నిధులు కేటాయించాలన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. మన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్దామన్నారు. దళితులు అంతా ఒకటై రాజ్యాధికారం సాధిద్దామని పిలుపునిచ్చారు గాలి వినోద్ కుమార్. రాజ్యం మీద మాట్లాడకుండా మాలని ఎక్కుపెట్టడం, నీ తోటి అంటరాని వాళ్ళను అవమానపరచడం, ఇది ఎంతవరకు న్యాయబద్ధమో, ఎంతవరకు చట్టబద్ధమో, ఎట్లాంటి లీగల్ మ్యాటర్ మరి ఒక న్యాయ కోవిదులైన వాళ్ళు లేదా ప్రొఫెసర్లు అంతా కూడా చెప్పాలి. ఇది ఎట్లా ధర్మబద్ధమైన పోరాటమో, ఇది న్యాయబద్ధమైన పోరాటమో చెప్పాలి. ఒక అంటరాని వాడిని తిట్టుకుంటా ఉంటే మజా చేస్తున్నా అక్కడ కులాలు, అక్కడ కుల మేధావులు, బీసీ మేధావులు మమ్మల్ని బీసీఐ ఊర్లలో ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీలు అణిచివేసిన చరిత్ర బీసీలది. వర్గీకరణ తీర్పు అమలు చేయాలంటే జనాభా లెక్కలే ప్రామాణికమన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. మనం అధికారంలో ఉన్న దగ్గర సైలెంట్ గా ఉండాలని, వేరే పార్టీలు రూలింగ్ లో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలుకు డిమాండ్ చేయాలన్నారు కంచె ఐలయ్య. ఇంప్లిమెంట్ చేయాలంటే సెంటర్ హ్యాస్ టు అమెండ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇన్ ఆర్డర్ టు అమెండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దే హ్యావ్ టు అమెండ్ ఆర్టికల్ 341. 2004 లో I think the judgment వాజ్పేయి గవర్నమెంట్ ఉండగానే వచ్చినట్లుంది, ఆర్ సోనియా గాంధీ మన్మోహన్ పీరియడ్ వచ్చింది. బట్ ద హోల్ డిబేట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిటెడ్ ఇట్స్ ఒపీనియన్ బై వాజ్పేయి గవర్నమెంట్ ఇట్సెల్ఫ్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రముఖులు చర్చించారు. వారి అభిప్రాయాలు తెలిపారు. ఎస్సీలలో ఐక్యతను కాపాడుకుంటూ ఫలాలు సాధించుకోవాలని కోరారు వక్తలు.